మన భారతదేశం ఈరోజు కుల మతాల మధ్యలో చిచ్చు పెడుతున్న ఒక అతి భయంకరమైన ప్రమాదం నుండి ఈ దేశానికి విముక్తి కలగాలని భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు భారత్ జోడో యాత్ర చేసి ఇది అన్ని రాష్ట్రాలలో ఈ విషపూరితమైన వాగ్దానాలు ఇచ్చుకుంటా విషపూరితమైన ప్రయత్నాలు చేసుకుంటా దేశాన్ని మనుషులను విడగొట్టాలనే ఈ మతాల మధ్య కులాల మధ్య ఈ బీజేపీ అనే ఒక ప్రమాదకరమైన పార్టీ మనుషులను విడగొట్టాలని భారత్ జోడో యాత్ర ద్వారా అందరు కలిసి ఉండాలి. భారతదేశం అంటే అన్ని కుల మతాలు అందరూ సమాన హక్కులు కలగాలని భారత రాజ్యాంగం కల్పించిందని మన రాహుల్ గాంధీ గారు అన్ని రాష్ట్రాలకు పిలుపునిస్తే మా నాయకుడు సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు మా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ధర్మసాగర్ నుండి నిన్న ధర్మసాగర్ నుంచి పాదయాత్ర పీపుల్స్ మార్చ్ పాదయాత్ర స్టార్ట్ చేసిండు. మా నియోజకవర్గంలోని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఇచ్చిన వాగ్దానాలు టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఎంతో అమరవీరులు ఈ రాష్ట్రంలో ఆత్మ బలిదానాలు చేస్తే వాళ్ళ ఆత్మలు శాంతించాలని తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇలా కుటుంబ పాలన లెక్క వాళ్ళ కుటుంబానికే పదవులు తెచ్చుకున్నారు తప్ప అమరులైన తెలంగాణలో ఉన్న విద్యార్థులకు వాళ్ళ ప్రాణత్యాగాలు చేసిన కనీస కుటుంబాలను పరామర్శించిన దాఖలు లేవు. ఈరోజు మా నాయకుడు మా సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు ఈ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి సింగపురం ఇందిరా గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో మా నియోజకవర్గంలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్న మా నాయకునికి మా స్టేషన్ గన్పూర్ యువజన కాంగ్రెస్ పక్షాన మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మా నాయకుడు కొన్ని గ్రామాల్లో తిరిగిండు. ఇప్పుడు ఇక్కడ స్టేషన్ గన్పూర్లో మీ అభ్యర్థి ఎవరు ఉండబోతున్నారు, ఎలా గెలవబోతున్నారు? స్టేషన్ గన్పూర్లో టీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు నెరవేర్చిన దాఖలు లేవు. ఇక్కడ ఇప్పుడు మీ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరవుతారు? సింగపురం ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి. ఇది రాసి పెట్టుకోవాలి, ఆమెదే టికెట్, గెలుపు కూడా ఆమెదే. ఎందుకు ఇక్కడ ఆమె గెలవడానికి అలాంటి అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇక్కడ దళితులను దళిత బంధుతో మోసం చేస్తారు. ఎవరు? ఈ టీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య దళిత బంధు అనే పథకంతో దళితులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇది ఎస్సీ నియోజకవర్గం, మీ అందరికీ దళిత బంధు ఇస్తా అని వాళ్ళ టీఆర్ఎస్ నాయకులే మొత్తం డబ్బులు వసూలు చేసి పేదల దగ్గర పైసలు తీసుకుంటారు. ఎంత తీసుకుంటాడు? ఒక్కొక్కరి దగ్గర మినిమం 3 లక్షలు తీసుకుంటారు. ఈ దళిత బంధు 10 లక్షలు వస్తే మా జీవితాలు బాగుపడతాయని ఈ దళిత బంధు అనే పథకం ద్వారా మేము ఈ దళితులను ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పిన కేసీఆర్ ఈ దళిత నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం అయిన రాజయ్య దళితులను మొత్తం మోసం చేస్తాడు. దీన్ని మేము వాళ్ళు చేసే మోసాలను మా కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సింగపురం ఇందిర ఎండగడుతుంది. ఖచ్చితంగా ప్రజలు సింగపురం ఇందిర పక్షాన్ని నిలబడ్డారు. ఇప్పటి కూడా స్టేషన్ గన్పూర్లో సింగపురం ఇందిరానే గెలుస్తుంది. ఇక్కడ మాది ఒకటే నాయకత్వం, సింగపురం ఇందిరానే అభ్యర్థి. ఆమె నాయకత్వంలో అందరూ పనిచేస్తారు, పని చేయాలి. ఎందుకంటే ఆమె గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వదిలిపెట్టిపోయిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలను ఇక్కడ పట్టుకొని ఉన్న మా నాయకురాలు సింగపురం ఇందిర కాబట్టి ఖచ్చితంగా ఆమె ఇక్కడ గెలుస్తుంది, తప్పకుండా గెలుస్తుంది. బట్టి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. ఎలా అవుతారని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సిఎల్పి నాయకుడు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా సిఎల్పి నాయకుడు, ప్రజల సమస్యలు తెలుసుకుంటారు. సీఎం అయ్యే అవకాశాలు మేము ఉన్నాయి. అది మేము ఆ స్థాయికి మాట్లాడే వ్యక్తులం మేము కాదు కాబట్టి మీరు అనుకుంటేనే కదా మేము అనుకుంటాం. బట్టి విక్రమార్క గారు మా నాయకుడు సీఎం అయితే మేము సంతోషపడేది మేమే కదా. ఖచ్చితంగా ఆయన సీఎం అయితే రాజశేఖర రెడ్డితో పోలితే అదే పంచకట్టు, అదే రాజసం. ప్రజల సమస్యలు రాజశేఖర రెడ్డి అయితే ఏ విధంగా నడిచి వాళ్ళ సమస్యలు రచ్చబండ కార్యక్రమం పెట్టి కూర్చొని మీ సమస్యలు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తుంది. ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఏ విధంగా మీకు ఉపాధి హామీ పథకం అయినా కానీ, మనం ఆరోగ్యశ్రీ అయినా కానీ, ఇలాంటి ఎన్నో ఇందిరా మిల్లు కానీ ఇలాంటి ఎన్నో అద్భుతమైన ఫీజు రియంబర్స్మెంట్ ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొచ్చింది. ఏ పథకాలని షర్మిల నేను తెస్తానంటుంది కదా, ఆమె మాటింది. షర్మిల నేను కూడా ఈ రాజన్న రాజ్యం తెస్తాను, ఆనాడు రాజశేఖర రెడ్డి ఎలా చేస్తాడో అలా నేను చేస్తాను అని అంటున్నా. షర్మిల మేడం ఆ పథకాలు తీసుకురావాలంటే మా కాంగ్రెస్ పార్టీలోకి రావాలి. ఎందుకంటే అలాంటి పథకాలైనా అలాంటి గొప్ప గొప్ప పథకాలు పెట్టాలంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. వాళ్ళ
నాయన మా రాజశేఖర రెడ్డి మా నాయకుడు గొప్ప నాయకుడు ఆ రోజు సోనియా గాంధీ నాయకత్వంలో పనిచేసిండు. ఆ రోజు వాళ్ళు కూడా ఈ రాహుల్ గాంధీని భావి భారత ప్రధానిగా చూడాలని ఎన్నో కలలు కన్నాడు రాజశేఖర రెడ్డి. ఆ మేడం కూడా మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వాళ్ళ నాన్న ఆశయాన్ని నెరవేర్చి చేద్దామంటే మేము కూడా సంతోషపడతాం. కానీ ఈరోజు ప్రజల కష్టాలను మా సిఎల్పి నాయకుడు ఎంతో ఎండనక వాననక ఎంతో వడగల్ల వాన వస్తుంటే కూడా వాళ్ళ కష్టాలు తెలుసుకునేందుకు నిద్రలేని రాత్రులు చేస్తాడు. ఖచ్చితంగా వాళ్ళ కష్టాలను తెలుసుకున్నాడు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఇప్పుడు ఈ పాదయాత్రలో బట్టి గారు ఎలాంటి కష్టాలు పడుతున్నారు, దాని తీవ్రత ఎంత చెప్పండి. ప్రజల కష్టాలే బట్టి కష్టాలు. ఇలా బట్టి విక్రమార్క ప్రజల కష్టాలు తెలుసుకుంటాడు. ఆయన కష్టాలలో భాగంగా ఉన్నాడు. వాళ్ళ ప్రజల కష్టాలు ఏందని ఇలా తెలుసుకొని ఇప్పుడు మీరు చూస్తాను నిన్న గుట్టల సైడ్ అక్కడ ఎక్కడెక్కడో నిద్ర అక్కడ ఉన్నాడు, నైట్ స్టే చేసిండు. వాళ్ళ కష్టాలు తెలుసుకుంటాడు. ఇంతకుముందు ఇక్కడ కమ్మరిపేట అని ఉన్నది, ఆ కమ్మరిపేట దగ్గర కూర్చొని ఒక 10 మంది మహిళా సోదరు మనతో మాట్లాడిండు. వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పిండు. మేము ఎంతో కష్టపడి మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తారన్నారు. మా కొడుకులు చదువుకున్నారు, మమ్మల్ని మోసం చేసిండు. కనీసం ఇంటికో ఉద్యోగం కాకుండా కనీసం వానకైనా ఎండకైనా కనీసం కట్టుకునేందుకు ఇల్లు లేదని వాళ్ళ సమస్యలు చెప్తాను. వాళ్ళ సమస్యల కోసం కొట్లాడతాను. మా నాయకుడు ఎన్నోసార్లు అసెంబ్లీలో మాట్లాడితే ఒక దళిత నాయకుడని కూడా ఈ కేసీఆర్ కుల దురంకారంతో మైకు కట్ చేసిన సందర్భాలనే దాన్ని ప్రజలు గమనిస్తాను. తప్పకుండా 2024లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. స్టేషన్ గన్పూర్లో కూడా సింగపురం ఇందిరా గెలుస్తుంది. మేము గెలిపించుకున్నాం అంత. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు డిప్యూటీ సీఎం చేసిండు. ఎవరు ఏం పని శ్రీహరిను రాజయ్య చేసిండు. వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. నేను చేసిన గతంలో ఆయన చెప్పుకుంటాను, నేను ఇప్పుడు చేస్తానంటాను. కానీ చేసింది ఏం లేదు. ఓన్లీ పోస్టర్లనే ఉన్నది తప్ప ప్రజలలో లేదు. వాళ్ళు చేయలేరు. ఏది ఏమైనా ప్రజలకు న్యాయం చేయాలి. ప్రజలు కలలు కన్నా స్వరాజ్యం ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. తప్పకుండా మీరు కూడా మీ మీడియా సోదరులు కూడా, ఎందుకంటే ప్రజల మన్ననలు పొందిన మా కాంగ్రెస్ పార్టీ కూడా మీరు చూపెట్టాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. నా పేరు ఐలపాక శ్రీనివాస్, స్టేషన్ గన్పూర్ యూత్ కాంగ్రెస్ మండల్ ప్రెసిడెంట్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.